జరిగింది అని. మరి ఆర్థిక ప్రయోజనాల రీత్యా హత్య జరిగింటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆ పంచాయతీ చేసిందా? కాంగ్రెస్ నాయకుడు ఎవరైనా చేశారా అని చెప్పి అడుగుతున్నాను నేను. ఆర్థిక ప్రయోజనాల రీత్యా హత్య జరిగిందని చెప్పి ఎట్లా నిర్ధారణకు వస్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు? అట్లాగే ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంతో కూడా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ హత్య కాదు అని చెప్పి అంటున్నారు. ఈ ఘటన రాజకీయ హత్యనే అంటే రాజకీయ హత్య కాదు, రాజకీయ హత్య అంటే మిమ్మల్ని జైల్లో పెడతా అని చెప్పి పోలీస్ కమిషనర్ కూడా అంటున్నాడట. ఈ పోలీస్ కమిషనర్ కు హెచ్చరిస్తున్నా, నీకు కమిషనర్ పదవి సరిపోదు, నీవు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి అని చెప్పి చెప్తా ఉన్నా నేను. పోలీస్ కమిషనరు మాత్రమే చట్టం ప్రకారం అమలు చేయాల్సింది. ఏం జరిగిందో విచారణ జరగాల్సిందే, నీ బాధ్యత. ఇక్కడ రాజకీయ హత్య జరిగిందా, ఇంకే రూపంలో హత్య జరిగిందో విచారణ జరిపి తేల్చాల్సినటువంటిది కమిషనర్ బాధ్యత. కానీ ఇది రాజకీయ హత్య అంటే అన్నటువంటి వాళ్ళని జైల్లో పెడతంటే నీ సంగతి కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వివరించేటట్టుగా ఉంటే ఆ కమిషనర్ ని ఈ కేసులో విచారణ నుంచి తప్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే హత్య జరిగింది, ఇక్కడ దాడి జరగలేదు, ఏదో చిన్న నష్టం జరగలేదు. ఒక నాయకుడిని చంపేశారు మీరు. కష్టజీవుల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి నాయకుడిని చంపారు మీరు. ఒక కుటుంబానికి జరిగినటువంటి నష్టం కాదు ఇది. పీడిత వర్గాల తరఫున పోరాడుతున్నటువంటి నాయకుడిని చంపి ఇది రాజకీయ హత్య కాదు అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఆయన కమిషనర్, పోలీస్ కమిషనర్ ఎట్లా అవుతాడు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవుతాడు కదా. ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బట్టి ఇంటి దగ్గర పోయి జీతం చేయి, అభ్యంతరం లేదు మాకు. ఆ రకమైనటువంటి పద్ధతులు అనుసరించాలి. ఆ రకమైనటువంటి పద్ధతులు అనుసరించలేదు. ఇప్పటి వరకు హత్య ఎవరు చేశారో, ఎందుకు జరిగిందో, ఎవరిని అరెస్ట్ చేయడం అనేటటువంటి కూడా జరగలేదు. ఎందుకు జరగడం లేదు? ఎందుకు విచారణ జరగడం లేదు? ఎందుకు హంతకుల మీద విచారణ జరగలేదు? ఎందుకు కుటుంబం వాళ్ళని వేధింపు చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్నారు మీరు? కేసును తారుమారు చేయాలనా? కేసును తారుమారు చేయాలనేటటువంటి ఒత్తిడి కొనసాగుతుందా? ఆ ఒత్తిడిలో భాగంగానే కేసునంతా కూడా తప్పుదారి పట్టించడానికి 9 రోజులైనా సరే ఎవరు సుపారీ ఇచ్చారు, ఎవరి సుపారీతో హత్య చేస్తారు, ఎంతమంది హత్య చేస్తారు, హత్య చేసినటువంటి వాడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయించడం అనేటటువంటిది కూడా చేతగాకపోతే ఏం పోలీస్ వ్యవస్థ ఇది? ఇట్లా తప్పకుండా పోవచ్చు అనేటటువంటి సందేశం ఇవ్వడానికి ఎలా ఉన్నది? ఆ రకమైనటువంటి హత్యలు జరిగితే మాకు చేత కాదు, అరికట్టడానికి చేత కాదు, మా పోలీస్ వ్యవస్థ చేత కాదు అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, మీకు చేత కాదని చెప్పి ప్రకటించండి. ఆ తర్వాత సిపిఎం కార్యకర్తలు రంగంలోకి దిగుతే జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అందుకనే ఇప్పటికైనా సరే సరైనటువంటి పద్ధతుల్లో విచారణ జరిపి దుండగుల్ని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని జరపాలా. హంతకులు అనుకుంటున్నారు మాకేముంది, మేము హత్య చేసి హాయిగా ఉంటున్నాం, మాకు పోలీస్ కమిషనర్లు అండగా ఉన్నారు, పోలీసు వాళ్ళు అండగా ఉన్నారు, మంత్రులు అండగా ఉన్నారు, ప్రభుత్వం మాకేముంది, ఎవరొచ్చి మమ్మల్ని ఇప్పటి వరకు విచారణ చేయడానికి అడగడం లేదంటే ఈ అండదండలంతా ఉన్నాయి కాబట్టి హాయిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు హంతకులు. నేను ఈ సందర్భంగా చెబుతున్నా, ప్రభుత్వం రాకపోయినా, పోలీసులు రాకపోయినా, అధికారులు రాకపోయినా, ఎవడు రాకపోయినా ఎర్ర జెండా వస్తుంది, సిపిఎం పార్టీ వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇలాంటి హత్యలు చేస్తూ కూర్చు ఉంటే చూస్తూ ఉండడం అనేటటువంటి సాధ్యం కాదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో హంతకులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా అరెస్ట్ కావాలా, స్వచ్ఛందంగా పోయి పోలీసుల ముందు లొంగాలా, లేకపోతే జరిగేటటువంటి పరిణామాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ, మంత్రులు కానీ, జిల్లా యంత్రాంగం, అలాగే హంతకులు అలాంటి బాధ్యత తీసుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ, ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండకూడదని, ఎర్ర జెండా ఉండకూడదని, సిపిఎం పార్టీ ఉండకూడదని, సిపిఎం పార్టీల నాయకుల్ని హత్యలు చేస్తే ఈ రకమైనటువంటి హత్యలు చేసినంత మాత్రాన ఎర్ర జెండాను లేకుండా చేస్తామనేటటువంటి పద్ధతుల్లో ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్య మొన్న జరిగింది, పక్క గ్రామంలోనే పోయిన సంవత్సరం ఒక హత్య జరిగింది, అంతకు ముందు కూడా హత్య జరుగుతుంది. అధికారం ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా అని హత్యలు చేసుకుంటా పోయేటటువంటి పద్ధతుల్లో సిపిఎం పార్టీని లేదా ఎర్ర జెండాను లేకుండా చేస్తామంటే కాదు, అది నీ ఇంటి నడి నెత్తి మీద ఎగురుతుంది ఎర్ర జెండా. ఇది అటు ఇటు పోయేటటువంటిది కాదు. ఇది దోపిడి వర్గాలకు
వర్గాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి జెండా ఇది. దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా తాను ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదురు నిలబడి పోరాడడానికి పుట్టినటువంటి జెండా. ఈ జెండా ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుందంటే ఎవరి దాక్షిణ్యాల మీద కాదు, త్యాగాల ద్వారా, రక్త తర్పణ ద్వారా అనేక మంది వీరులు తమ ప్రాణాలు అర్పించడం వల్ల ఈ పేద ప్రజానికానికి ప్రభుత్వం లేకపోయినా, ఎమ్మెల్యేలు లేకపోయినా, మంత్రులు లేకపోయినా, అధికారం లేకపోయినా ఈ పీడిత ప్రజల యొక్క ధైర్య సాధనతోన ఈ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడి ప్రాణాలు అర్పించైనా సరే ఎర్ర జెండాని ముందుకు నడపడం కోసం అని చెప్పి అనేక మంది వీరులు ప్రాణాలు అర్పిస్తే ముందుకు సాగుతున్నటువంటి జెండా ఇది. నీలాంటి వాళ్ళు అడ్డుకోవడమే సాధ్యం కాదు. మీ అందరికంటే ప్రపంచంలోనే పెద్ద సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా, దాని అధ్యక్షుడు ట్రంప్ కూడా అడ్డుకుంటే న్యూయార్క్ నడిబొడ్డున ఎర్ర అక్కడ సోషలిస్టు జెండా ఎగిరింది. అలాంటి శక్తి కలిగినటువంటిది ఎర్ర జెండా. ఎవడు ఆపడం అనేటటువంటి సాధ్యం కాదు. కొంతమందిని చంపితే ఈ జెండా వెనక్కి పోతుంది అనేటటువంటిది సాధ్యం కాదు. మరింత పోరాటాలు ముందుకు వస్తాయి, మరింత ఉద్యమాలు ముందుకు వస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రజా వ్యతిరేకంగా వివరిస్తే, దోపిడి వర్గాలకు అనుకూలంగా వివరిస్తే ఈ పీడిత ప్రజల పక్షాన, రైతులు, కూలీలు, కార్మికుల పక్షాన ఎంతకైనా తెగించి పోరాడడానికే సిపిఎం పార్టీ ఉంది, ఎర్ర జెండా ఉంది. అందుకోసమే మనమందరం కూడా పనిచేస్తున్నాం. అలా పనిచేస్తున్నటువంటి క్రమంలో కొంతమందిని ఈ రకంగా చంపేయాలని చెప్పి చూస్తున్నారు. రామారావుని కత్తులతో పొడిచి చంపేశారు. కత్తులతో హత్యలు చేస్తే హత్యలకు భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కమ్యూనిస్టులకు తెలుసు, కత్తుల కోలాటం ఆడడం కూడా తెలుసు, కత్తుల కోలాటం ఆడడం కూడా తెలుసు. అందుకే కత్తు కోట్లతో భయపడేటటువంటి వాళ్ళు లేరు ఇక్కడ. ఆ రకమైనటువంటి పద్ధతిలో జరిగితే అంతకంటే ఇంకా విజృంభిస్తాం, అంతకంటే ఇంకా బలపడతాం, అంతకంటే ఇంకా ప్రజా మద్దతు కూడగట్టుకోగలిగినటువంటి పద్ధతిలో పోరాటాలు కొనసాగిస్తాం. ఆ రకంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. కొంతమందిని చంపి, కొంతమందిని ఈ రకంగా హత్యలు చేస్తే ఎర్ర జెండా వెనక్కిన పోదు. మళ్ళీ చెప్తున్నా, నరికిన కొద్దీ విరగబూస్తాం, నరికిన కొద్దీ విరగబూస్తాం. విరగబూసి చరిత్రనే తిరగ రాస్తాం, జాగ్రత్త అని చెప్పి అలాంటి పద్ధతుల్లో పోరాటాలు ముందుకు సాగుతాయి తప్ప, అలాంటి పద్ధతుల్లో ఉద్యమాలు ముందుకు పోతాయి తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేసేటటువంటి లేదు. మాకు ముఖ్యమంత్రి ఉన్నాడనో, లేదా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారో, పోలీసులు ఉన్నారనో, అధికారులు ఉన్నారనో, కాంగ్రెస్ సిపిఎం పార్టీకి అండదండలు లేవనో, ఎమ్మెల్యేలు లేరనో, ఎంపీలు లేరనుకుంటే ఉండే ధైర్యం ఉంది, దమ్ముంది, ధైర్యం ఉంది, ఎంతకన్నా తెగించి పోరాడేటటువంటి శక్తి ఉంది. అలాంటి పోరాటాలను మీరు చూడదలుచుకుంటే, అలాంటి ఉద్యమాలను చూడదలుచుకుంటే భవిష్యత్తులో ఇదే పద్ధతిలో ముందుకు సాగితే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలు జరుగుతాయి. తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాల్ని ప్రజలు పూనుకొని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడ హత్యలకు వ్యతిరేకంగా, అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే, మరింత ధైర్యంగా ముందుకు తీసుకెళ్లడమే, మరింత జెండాను పైకెత్తుకొని ముందుకు నడవడం అనేటటువంటిదే మనం రామారావు గారికి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళి. ఆ పద్ధతిలో మన పార్టీ ముందుకు సాగాలని, ఈ ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి శక్తిగా ఉంది కాబట్టి ఇక్కడే దెబ్బతీస్తే దీన్ని అణచివేస్తామని చెప్పి అనుకుంటే అట్లా కుదరదు అని చూపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మీద, ప్రతి సానుభూతి పరుడి మీద, ప్రజల మీద ఉంది. ఎర్ర జెండాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాలు ముందుకు తీసుకెళ్లడం వల్ల, మరింత బలమైనటువంటి శక్తిగా ఎదగడం వల్లనే మనం ఈ పార్టీకి, అట్లాగే రామారావు గారు లాంటి అనేక మంది వీరులు తమ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ రకంలో మనం ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రామారావు గారికి మరోసారి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్ కామ్రేడ్ రామారావు గారు జోహార్లు అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. జాన్ వెస్లీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.